అద్భుత ప్రపంచంలో హంషిత, పూర్విత. ఒకానొక అందమైన పల్లెటూరిలో హంషిత, పూర్విత అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళు చాలా సరదాగా ఆడుకుంటూ, నవ్వుతూ గడిపేవారు. ఒకరోజు వాళ్ళు తమ ఇంటి వెనుక ఉన్న తోటలో ఆడుకుంటూ ఉండగా ఒక వింతైన మెరిసే పువ్వును చూశారు. అది సాధారణ పువ్వులా లేదు. పూర్విత ఆ పువ్వును తాకగానే అది మెరుస్తూ పెద్దగా అయి ఒక రహస్య ద్వారంలా తెరుచుకుంది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ధైర్యంగా హంషిత ముందుగా ఆ ద్వారం గుండా లోపలికి అడుగుపెట్టింది. పూర్విత ఆమెను అనుసరించింది. వాళ్ళు ఒక అద్భుతమైన ప్రపంచంలోకి ప్రవేశించారు. అంతా రంగురంగుల చెట్లతో, మెరిసే నదులతో నిండి ఉంది. అప్పుడు ఒక చిన్న నీలం రంగు సీతాకోకచిలుక వాళ్ళ దగ్గరికి ఎగురుకుంటూ వచ్చింది. అది వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. ఆ సీతాకోకచిలుక వాళ్లను ఒక మెరిసే గుహ దగ్గరికి తీసుకెళ్ళింది. గుహలోపల ఒక పెద్ద మెరుస్తున్న రాయి ఉంది. హంషిత ఆ రాయిని తాకగానే అది మరింత ప్రకాశవంతంగా మెరిసి వాళ్లకు ఒక మధురమైన పాటను వినిపించింది. ఆ పాట వినగానే ఆ అద్భుత ప్రపంచం మరింత అందంగా మారింది. పువ్వులు వికసించాయి, పక్షులు పాడాయి, అంతా సంతోషంగా కనిపించింది. సంతోషంగా హంషిత, పూర్విత ఆ సీతాకోకచిలుకకు వీడ్కోలు చెప్పి మళ్లీ తమ ఇంటికి తిరిగి వచ్చారు. ఆ అద్భుతమైన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు.